రైట్. ఇక ఇరాన్తో యుద్ధం చాలా త్వరగా ముగియొచ్చని అంటున్నారు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్. దీనిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కాప్స్ కొట్టి కౌంటర్ ఇచ్చారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తాము నిర్ణయిస్తామని కూడా ప్రకటించారు. యుద్ధం ముగింపు నిర్ణయించేది తామేనని ఐఆర్జీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. రైట్. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి ఐఆర్జీసీ గట్టి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఏదైతే అంటే వైట్ హౌస్ నుంచి చాలా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ చేయడం జరిగింది. ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు అంటే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇటు వైట్ హౌస్ ఇలాంటి కీలక ప్రకటన చేసిందా అంటే కొంత అవునని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే ఏంటే మనకు ఇరాన్ అనుకోవచ్చు, చైనా, రష్యా ఇరాన్ కు మధ్య తెలుపుతూ అటు శుభాకాంక్షలు తెలిపినటువంటిది కూడా నిన్న ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకంగా అటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ చైనా తర్వాత రష్యా ఎంట్రీ అవ్వడంతో ఇటు వైట్ హౌస్ నుంచి అంటే ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు అంటే కీలక ప్రకటన చేయడానికి ముఖ్యమా అన్నటువంటిది తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ఏదైతే మనకు ఉన్నటువంటి వైట్ హౌస్ నుంచి వెలువడినటువంటి సమాచారం అనుకోవచ్చు, దీనికి అంటే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటన చేశాడో దానికి సంబంధించినటువంటిది ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ కూడా చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలకు మీరు ముగించడం కాదు, మేము దానికి ముగింపు ఇవ్వాలా వద్దా అన్నది అది మా చేతిలో ఉంది అంటూ కూడా ఐఆర్జీసీ ఇరాన్ కు సంబంధించినటువంటి ఇస్లామిక్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇస్తాం. అంటే ఇక్కడ నిన్న జరుగుతున్నటువంటి ఇరాన్ కు పెరుగుతున్నటువంటి మద్దతు అనుకోవచ్చు, అటు రష్యా, చైనా కూడా. ఎందుకంటే నిన్న ఇరాన్ అధ్యక్షుడిని అంటే సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడంతో ఒకవైపు చైనా అటు శుభాకాంక్షలు చెప్తూ ఇరాన్ కి సంబంధించినటువంటి సుప్రీం నాయకుని ఎన్నుకునేటటువంటి బాధ్యత అది ఇరాన్ కి సంబంధించినటువంటి అంతర్గత విషయము. ఇందులో డొనాల్డ్ ట్రంప్ అటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ జోక్యం చేసుకోవాల్సినది లేదు అంటూ కూడా చైనా చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో భాగంగా టోటల్ ఎంటైర్ మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన వెనుక కూడా కొంత నిగూఢమైనటువంటి అర్థం ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే వైట్ హౌస్ లో కీలక ప్రకటన చేసిన తర్వాత ఇటు అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఆపరేషన్ లో భాగంగా ఉండేటటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా అంటే ఎప్పుడు దీనికి ఎండ్ కార్డ్ అవుతుంది అన్నటువంటిది, ఒకవేళ అక్కడ ఉండేటటువంటి యుద్ధం అంటే వార్ లో ఉన్నటువంటి సైనికులను వెనక్కి అంటే పిలిపించేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి ప్రయత్నం ఉంటుందా అన్నటువంటి వ్యాఖ్యలకు అది ఇప్పుడే కాదు మేము తెలియజేస్తాము అంటూ కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేయడం కూడా ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో చాలా ముఖ్యమైనటువంటిది. మొత్తం మీద మాత్రము 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు ఇటు ఇరాన్ కి మద్దతు, ఇటు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కీలకంగా మరొక వైపు చమురు ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిన్న స్టాక్ మార్కెట్స్ అనుకోవచ్చు అంత కుదేలైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఇరాన్ నుంచి 1 లీటర్ పెట్రోల్ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఇజ్రాయెల్ కి కానీ అమెరికాకి కానీ ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ కూడా ఇరాన్ మరొకసారి కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు చమురుతోటి బెంబేలెత్తుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా యావత్ అంతా కూడా దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఆర్థిక నష్టాలతో కూడా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు చాలా ఎక్కువ అంటే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు డొనాల్డ్ ట్రంప్ పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంతర్గతంగా అటు మనకు ఏదైతే అమెరికాలో ఇటు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓవరాల్ గా ఇటు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు రానున్నటువంటి పరిణామాల్లో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడానికి ఒక చిన్న ట్రయల్ చేశాడా అంటే మాత్రం ఖచ్చితంగా దీనిపై ఏ విధంగా స్పందన వస్తుంది అన్నటువంటిది మాత్రమే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు
ఇది త్వరలోనే ముగింపు కార్డు ఉంటుంది అన్నటువంటి వ్యాఖ్యలకు అటు చైనా కానీ యావత్ ప్రపంచం కూడా ఖచ్చితంగా దీనిపై స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ IRGC చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. అది మీరు కాదు ముగింపు ఇచ్చేది, ముగింపు కార్డు మేము వేస్తామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు. ఎందుకంటే దాదాపు 165 మెంబర్స్ అమాయకమైనటువంటి చిన్నాల ప్రాణాలు తీర్చుకున్నందుకు వారికి ఏదైతే శాంతి కలిగే విధంగా కానీ ఖచ్చితంగా దీనికి బదులు ఉంటుంది అన్నటువంటి ఇరాన్ చేసినటువంటి ప్రకటన నేపథ్యం ఒకవైపు ఉంది. అందులో భాగంగానే ఇక్కడ మనకు ఖచ్చితంగా దీనికి బదులు ముగింపు కార్డు మేము చేస్తామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల వెనుక కూడా ఖచ్చితంగా అంతర్గతంగా వారికి ఉన్నటువంటి ఏదైతే దూరదృష్టితోటే ఈ వ్యాఖ్యలు చేశారనే దానికి ఖచ్చితంగా దీనికి అటు ఇరు పక్షాల వైపు చేసినటువంటి వ్యాఖ్యలే ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.